లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైళ్ల అభివృద్ధిలో నిమగ్నమైన పాకిస్తాన్కు భారీ షాక్ తగిలింది. ఈ మిసైళ్ల తయారీలో పాకిస్తాన్ రక్షణ శాఖకు సహకరిస్తున్న 4 పాకిస్తానీ కంపెనీలపై ఆంక్షలను విధిస్తున్నట్లు ప్రకటించారు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్. అమెరికా ఆంక్షలను ఎదుర్కొనున్న పాక్ కంపెనీల జాబితాలో అఖ్తర్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అఫిలియేట్స్ ఇంటర్నేషనల్, రాక్సైడ్ ఎంటర్ప్రైజెస్, నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ ఉన్నాయన్నారు. నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ అనేది పాక్ ప్రభుత్వ రంగ సంస్థ. అఖ్తర్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అఫిలియేట్స్ ఇంటర్నేషనల్, రాక్సైడ్ ఎంటర్ప్రైజెస్ కంపెనీలు కరాచీ కేంద్రంగా పనిచేస్తున్నాయి. క్షిపణుల ప్రయోగానికి వినియోగించే వాహనాల చాసిస్లు, ఇతరత్రా పరికరాలను ఆ 3 కంపెనీల నుంచి నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ కొనుగోలు చేస్తోందని వివరించారు మాథ్యూ మిల్లర్. పాకిస్తాన్కు చెందిన షాహీన్ లాంగ్ రేంజ్ క్షిపణుల తయారీలో ఎన్డీసీ సంస్థే కీలక పాత్ర పోషిస్తోందని, సామూహిక జనహనన ఆయుధాలను ఎన్డీసీ వ్యాప్తి చేస్తోందన్నారు. ఎన్డీసీ కంపెనీలో తయారయ్యే మిజైళ్లకు సంబంధించిన కొన్ని పరికరాలను అఖ్తర్ అండ్ సన్స్, అఫిలియేట్ ఇంటర్నేషనల్ కంపెనీలు సప్లై చేస్తున్నాయని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. అమెరికా ఆంక్షలపై పాక్ తీవ్రంగా స్పందించింది. అమెరికా నిర్ణయం దురదృష్టకరమని, ఇది పక్షపాతంతో కూడుకున్న నిర్ణయమని మండిపడింది. సైనిక పరమైన అసమానతలను సృష్టిస్తే ప్రాంతీయంగా అస్థిరత తలెత్తుతుందని తెలిపింది పాక్.